బెహ్రెయిన్లో గత 9 రోజుల కిందట చనిపోయిన ఒడ్డి వెంకటలక్ష్మి సిస్టర్ బెహ్రెయిన్లో చనిపోయింది. సో ఒక వారం గడిచినా కూడా ఎటువంటి స్పందన లేదు. అరబిక్ వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళు ఎటువంటి అసలు పట్టించుకోలేదు. చనిపోయిందని అంబులెన్స్కి ఫోన్ చేశారు, పోలీసులు వచ్చారు, చెక్ చేసుకున్నారు, డెడ్ బాడీని అంబులెన్స్లో తీసుకుపోయారు, సల్మాని హాస్పిటల్కి మార్చిలో పెట్టారు. సో వాళ్ళైతే ఏం పట్టించుకోలేదు. చాలా క్రిటికల్గా అతనైతే మేము డబ్బులు పెట్టము, ఆల్రెడీ నేను లాస్ అయినా పైన పెట్టుబడి పెట్టాను, నేను ఇంకా ఇవి పెట్టాలంటే డబుల్ టికెట్ పెట్టాలి బాడీకి ప్లస్ బాక్స్కి. సో ఇవన్నీ జరగాలంటే చాలా అతను వెనక్కి తిరిగాడు, నాకు సంబంధం లేదని. కానీ ఇంతవరకు ఏ స్పందన లేదు. సో నాకు తెలిసిన నా సర్కిల్లో ఇక్కడ బెహ్రెయిన్లో ఒక మనకు ఇట్లా హెల్ప్ చేసే బెహ్రెయిన్ హెడ్ ఒకడు ఉన్నాడు, ఒకతను హెడ్. ఆ బ్రదర్ నాకు హెల్ప్ చేశాడు, మహమ్మద్ జాఫర్ అని. థ్యాంక్ యూ. మన ఎంబీసీ లెటరు సహకారంతో, మహమ్మద్ జాఫర్ అనే సహకారంతో ఆమెని నేను మాట్లాడి ఇంటికాడ లాయర్ ద్వారా నోటరీలు తయారు చేయించి అఫిడవిటీ అయ్యి చేపించి మాట్లాడి ఇక్కడ వాళ్ళతోనే పంపించేట్టుగా ఏర్పాట్లు చేసి దగ్గరుండి పంపించాము. సో ఈరోజైతే ఆ సిస్టర్ బాడీ పోతుంది. కానీ చాలా దారుణం ఏంటంటే ఆ సిస్టర్ ఎందుకు ఆ నిర్ణయం తీసుకునిందో ఎవరికి తెలియదు. చాలా ఘోరం. దయచేసి అలాంటి ఎవరు నిర్ణయం తీసుకోవద్దు, ఓకేనా? అర్థం చేసుకోండి. చాలా ఘోరం అంటే ఘోరం. ఆ సిస్టర్ని చూస్తుంటే రియల్గా పోయి చూసాం మేము. చాలా మీకు చూపిస్తాం చూడండి. సో ఇలా సిస్టరు చాలా విగత జీవిగా పడిపోయింది. ఇలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దు, దయచేసి చెప్తున్నా. చూడండి, చాలా బాధ వేసింది ఆ సిస్టర్ని చూస్తూ ఉంటే. ఎందుకంటే 29 సంవత్సరాలు మనిషి అలాంటి నిర్ణయం తీసుకొని బలమైన కారణంతోనే ఏదో ఉంది, ఆవిడ డిసిజన్ తీసుకొని చనిపోయింది. చాలా బాధ వేసింది. అర్ధ కళ్ళు బయట ఉన్నాయి, కళ్ళు చూసినట్టుగా ఆ సిస్టరు హ్యాంగ్ చేసుకునింది, 4 బయటకు వచ్చింది. చాలా బాధ వేసింది, అయితే చాలా బాధ వేసింది. సో మా సాయశక్తుల పోరాడి మాకు తోచిన హెల్ప్ మేము చేస్తున్నాం. ఈ సిస్టర్కి మా గ్రూప్ ద్వారా మాకు వచ్చిన కలెక్టింగ్లో ఈ సిస్టర్కి ఒక పాప ఉంది. దయచేసి మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. మేమైతే ఈ సిస్టర్ వాళ్ళ పాపకి 3 సంవత్సరాల పాప, మీకు చూపిస్తాను. ఆ పాపకి 3 సంవత్సరాల పాప ఉంది. ఆవిడకి మా గ్రూప్ ద్వారా, తెలుగు గ్రూప్ ద్వారా 10,000 రూపాయలు వాళ్ళ నాన్న అకౌంట్, వడ్డీ సత్యనారాయణ ఏదో పేరు ఉంది, నేను చెప్తాను, చూపిస్తాను. అతనికి అకౌంట్లో మేము ఆ పాప కోసం డిపాజిట్ చేస్తున్నాం 10,000 మా తరఫున, మా తెలుగు గ్రూప్ తరఫున బెహ్రెయిన్లో. సో మీరు ఎవరన్నా చేయాలనుకుంటే చేయండి, మీ ఇష్టం. అది 50 కావచ్చు, 100 కావచ్చు, అది మీ ఇష్టం. చూడండి, ఈ సిస్టరు వాళ్ళ పాప, ఇప్పుడు చనిపోయిన సిస్టర్ వాళ్ళ పాప, ఆవిడ వాళ్ళ పాప, వాళ్ళ కూతురు. చూడండి, ఈ ఒక్కగానో కూతురుని వదిలిపెట్టేసి ఎలా ఉందో ఆవిడ, నాకైతే తెలియదు. ఎలా చనిపోయిందో, కనీసం పిల్లల కోసమన్నా బతుకుతారు, అమ్మా నాన్న ఎవరో ఒకరు లేకపోతే. ఓకే, సో చూడండి, ఇది ఫోను స్కాన్ టు పే. వాళ్ళ అకౌంట్కి ఎవరికి ₹1 పోదు, వాళ్ళ నాన్నకు పోతుంది. ఆ పాపకి ఏది ఉన్నా సరే, ఆ పాప వడ్డీ సత్యనారాయణ ఫోన్పే నెంబర్ చెప్తాను చూడండి ఒకసారి. మనకు వచ్చే వడ్డీ సత్యనారాయణ 9908916114. మీకు తోచినంత వడ్డీ సత్యనారాయణ వస్తుంది. నేను మెన్షన్ చేస్తాను దానిపైన, స్క్రీన్ పైన ఫోన్పే. సో మీకు తోచినంత సాయం చేసే వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే 3 సంవత్సరాల పాప ఉంది, దిక్కు దిశానం లేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సపరేట్ అయిపోతారు, చూసేవాళ్ళు ఎవరు లేరు. చూస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన చూడాలి, పెద్దోళ్ళు. తర్వాత వచ్చి అకౌంట్ నెంబర్ ఉంది వాళ్ళ నాన్నది కూడా. మీకు చేతనైతే సాయం చేయండి, లేదంటే నో ప్రాబ్లం. ఇది ప్రెజర్ ఏం లేదు. అకౌంట్ నెంబర్ చెప్తా చూడండి, 3385137948 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వడ్డీ సత్యనారాయణ పేరు వస్తుంది, కన్ఫర్మేషన్. సో ఇది విషయం. మీకు చేయాల్సిన వాళ్ళు మీ శక్తి ఉంటే చేయండి, హెల్ప్ చేయండి. వాళ్ళ నాన్న అకౌంట్లో పడుతుంది ఫోన్పేకి, ఆ పాపకి డిపాజిట్ చేస్తారు. సో మా తరపున అయితే బెహ్రెయిన్లో మేమైతే 10,000 మా తెలుగు గ్రూప్ ద్వారా, తెలుగువారి గ్రూప్ బెహ్రెయిన్ A to Z ఇన్ఫర్మేషన్ మాకుంది. ఆ గ్రూప్ ద్వారా మేము 10,000 ఈ సిస్టర్కి పంపిస్తున్నాం. ఇప్పుడైతే బాడీ ఈరోజు మొత్తానికి 2:30 ఫ్లైట్లో పంపించాం. 8:15 నిమిషాలకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో రీచ్ అవుతుంది. వాళ్ళను అందజేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించి టికెట్లు, బాడీ టికెట్స్ అన్నీ పంపించి అరేంజ్ చేసాం. అంబులెన్స్ కూడా కుదిర్చాం. మా శక్తి వరకు మేము చేసాం. ఓకే, సో లాస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, దయచేసి
ఎవరు అనవసరంగా బలవన్మరణం ఆత్మహత్యలు చేసుకోరాదు. ప్లీజ్ ఏదైనా సమస్యలు ఉంటే ఎదుర్కోండి, టైం పెట్టండి, ఎదిరించండి, నిలబడండి గట్టిగా, ఏమవుతుంది చూద్దామని. ఓకే, ఆ దేవుడు మనకి ఇవ్వాలా పోవాలా, అందుకని బలవన్మరణం తాగడాలు చేయొద్దు, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.